Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. రామకృష్ణంరాజు తన స్థాయిని తగ్గించుకున్నారని మండిపడ్డారు ఉండి ఇండిపెండెంట్ అభ్యర్థి శివరామరాజు. ఎంపీగా పోటీ చేయాల్సిన ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీలోకి రావటం ఏంటని ప్రశ్నించారు. 20 ఏళ్లుగా టీడీపీ కార్యకర్తలతో తనకు అనుబంధం ఉందని, తనను వారికి దూరం చేయడం కోసం వైసీపీ ముద్ర వేస్తున్నారంటూ మండిపడ్డారు శివరామరాజు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రాష్ట్రంలోని కీలకమైన నియోజకవర్గాల్లో ఉండి నియోజకవర్గం ఇప్పుడు ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం మాజీ ఎమ్మెల్యే శివరామరాజు సొంత అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో శివరామరాజు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం రాజకీయం మొత్తం ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతూ ఉంది. ప్రధానంగా మీరు వైసీపీకి అనుకూలంగా ఉండేందుకు పోటీ చేస్తున్నారనే ఒక విమర్శ మీ ప్రత్యర్థుల నుంచి వస్తుంది. ఏం చెప్తారు దీనికి? నాకు ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతోటి 20 సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. నాకు నియోజకవర్గంలో ప్రతి కుటుంబం, తెలుగుదేశం కుటుంబంతో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి, అనుబంధం ఉంది. అందరినీ కూడా పేరు పెట్టి పిలిచే పరిస్థితి నాకు ఉంది, బాండింగ్ కూడా ఉంది. నేను వేరే పార్టీతోటి సత్సంబంధాలు పెట్టుకుంటున్నా అన్నది ఏదైతే ఇటీవల కాలంలో త్రిపులారు తెలుగుదేశం పార్టీలో టికెట్ తీసుకున్నారు. ఆయన యాక్చువల్గా ఎంపీ సీట్ కింద రావాలి, ఎంపీ అభ్యర్థి కింద రావాలి. ఎంపీ అభ్యర్థి కింద రావటం మానేసి ఎమ్మెల్యే అభ్యర్థి కింద వచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి కింద వచ్చినప్పుడు నా మీద నాకున్న ప్రజలతో ఉన్న బాండింగ్ని, మనోభావాల్ని కట్ చేసే విధంగా ఆయన నేను ఏదో వైసీపీ పొత్తు పెట్టుకున్నానని చెప్పి మాట్లాడటం ఇది సరైనది కాదు. ఒక సీరియస్ ఆరోపణ కూడా అనిపిస్తుంది, మీరు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి కూడా అధికార పార్టీ నుంచి వస్తుందనేది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని? మేము ప్రధానంగా డబ్బు ఆశించే వ్యక్తులం కాదండి. నేను యాక్చువల్గా 2005లో శివ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించినప్పుడు కూడా నేను ఆ రోజు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేశాను. అందులో వచ్చిన డబ్బుతోటే నేను సేవ చేశాను. అట్లాగే 2009, 2014, 2019 తర్వాత 2007, 2013 లోకల్ ఎలక్షన్లు కూడా చేశాను. ఆ లోకల్ ఎలక్షన్లో కూడా నేను కేవలం మా కుటుంబ సహకారంతో నేను ఎలక్షన్లు చేశాను తప్ప నేను ఎవరి దగ్గర 40 ఫండ్ కూడా తీసుకోలేదు. ఇంకో విషయం చెప్పండి, స్వతంత్ర అభ్యర్థిగా మీరు ఉండి నియోజకవర్గంలో ఏ ప్రభావం చూపిస్తారు? అంటే అటు తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థి ఉన్నారు, వైసీపీ నుంచి అభ్యర్థి ఉన్నారు. మీ ప్రభావం ఎంత ఉంటుందంటే ఏం చెప్తారు? ఉండి నియోజకవర్గ ప్రజలందరూ నన్ను కోరుకుంటున్నారండి. ఎందుకంటే నేను ఉండి నియోజకవర్గంలో అన్ని సమస్యల పట్ల, ప్రజల సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నియోజకవర్గాన్ని సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. గ్రామాల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశాను. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ వచ్చాను. ప్రజల ప్రయోజనాలని కాపాడుకుంటూ వచ్చాను. పట్టుదలతోటి, క్రమశిక్షణతోటి నిరంతరం శ్రమించి పనిచేశాను. కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా కావాలని చెప్పి కోరుకుంటున్నారు. నేను ఎక్కడ కులాలకి, మతాలకి అతీతంగా ఉంటాను. నేను కుల రాజకీయాలు చేయను. ఇది ఖచ్చితంగా కూడా ఉండి నియోజకవర్గంలో శివరామరాజు సొంత అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తన వైపే ఉన్నారు. వారందరినీ కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ విధమైన విమర్శలు చేస్తున్నారు ప్రత్యర్థులు అనేది శివరామరాజు మాట. దుర్గాతో రవి, TV9 ఉండి నుంచి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.